హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామెన్స్ శ్రీ సిస్టర్స్. ఈరోజు నేను గుమగుమలాడే మంచి ప్రాన్స్ గ్రేవీ కర్రీని మీకు చూపించబోతున్నానండి. ఇది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, పసుపు, ఇంకా నిమ్మరసం, కొంచెం శనగపిండి, పెరుగు వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసి ఆ తర్వాత నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకోవడం వల్ల మనకి ఆ ప్రాన్స్లో ఉండే రా స్మెల్ అంతా కూడా పోతుంది, నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఇక్కడ అలా వాష్ చేసేసుకుని పెట్టుకున్నానండి. ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్న ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసి కుక్ చేసుకోవాలండి. మనం ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. కుక్ అయ్యేటప్పుడు అవే చాలా వాటర్ వస్తాయి. వచ్చిన వాటర్ నుంచి ప్రాన్స్ని సపరేట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఊరికే డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ప్రాన్స్ నుంచి కంప్లీట్గా రా స్మెల్ అనేది పోతుందండి. అసలు ప్రాన్స్ అలవాటు లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు ప్రాన్స్ని. వాటర్ నుంచి సపరేట్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ప్రాన్స్ ఇలా ఉంటాయండి డ్రైగా. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, క్రష్ చేసిన యాలకులు 2 వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా తరుక్కుని అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి రా స్మెల్ పోయే వరకు. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం సాల్ట్, కారం, కూర కారం అండి, ఇక్కడ నేను వాడింది కూర కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసి అన్నీ కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. ఈ లోపుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, గసగసాలు, జీడిపప్పు, నువ్వులు వీటన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలాగా. దీన్ని కూడా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా దగ్గర పడే వరకు కుక్ చేయండి. మనం కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్గా మనం 2 స్పూన్స్ గరం మసాలా, తరిగిన కొత్తిమీర కొంచెం చల్లి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన యమీ యమీ ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి.
మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.